దేశంలో ఐటీ సేవలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఐటీ రంగంలో నియామకాలు జోరందుకున్నాయి. నూతన టెక్నాలజీ రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపం మారుతూ ఉండడంతో ఐటీ సేవల విభాగంలో 10 నుంచి 12% నియామకాలు పెరిగే ఛాన్స్ ఉందని క్వాస్ కార్ప్ నివేదిక తెలిపింది. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి కొత్త సాంకేతికతలు 2030 కల్లా 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని చెప్పింది. ఏప్రిల్, జూన్తో పోలిస్తే జూలై, సెప్టెంబర్లోగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ విభాగంలో నిపుణులకు వరుసగా 71% గిరాకీ పెరిగిందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 2 త్రైమాసికాల్లో నిపుణులకు గిరాకీ తీరుతెన్నులపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు క్వాస్ కార్ప్ చేసిన విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం డెవలప్మెంట్, ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డేటా సైన్స్ లాంటి అగ్రగామి విభాగాల్లో నిపుణులకు సగటున 79% డిమాండ్ కనిపించింది. జావాకు 30%, సైబర్ సెక్యూరిటీకి 20%, డెవ్ఆప్స్ 25% డిమాండ్ గణనీయంగా పెరిగింది. సాంకేతికత నిపుణులకు ఐటీ సేవల సంస్థల్లో భారీ గిరాకీ ఉంది. 37% డిమాండ్తో అగ్రస్థానంలో ఉంది. హైటెక్కు 11%, కన్సల్టింగ్కు 11%, తయారీకి 9%, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు 8% వాటా కలిగి ఉన్నాయి. భారత్లో నిపుణుల నియామకాలకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ప్రధాన కేంద్రంగా మారాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేవ్యాప్స్ లాంటి సాంకేతిక నైపుణ్యాల అవసరమున్న ఉద్యోగాలకు గణనీయ గిరాకీ ఉండటం ఇందుకు దోహదం చేస్తోంది. నిపుణులకు అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్, పూణే ఉన్నాయి. దక్షిణ భారతదేశం 62%తో మిగతా ప్రాంతాలు అందుకోలేనంత స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ, ఉత్తరాది, తూర్పు ప్రాంతాలు ఉన్నాయి. భారత్లో జీసీసీల విస్తరణ కారణంగా వివిధ నగరాల్లో నిపుణులకు గిరాకీ గణనీయంగా పెరిగింది. ఇంజనీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ లాంటి విభాగాల్లో నిపుణులను నియమించుకోవడంపై ఈ కంపెనీలు దృష్టి సారించడం వల్ల టైర్ 2, 3 నగరాల్లోని నిపుణులకు డిమాండ్ పెరిగేందుకు తోడ్పడుతోంది. ఐటీ సేవల విభాగంలో 10% నుంచి 12% నియామకాలు పెరిగే ఛాన్స్. సైబర్ సెక్యూరిటీ నిపుణులకు 71% డిమాండ్. డెవలప్మెంట్, ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డేటా సైన్స్ సగటున 79% డిమాండ్ ఉంది.